కాటారం మల్హర మండలాల్లో అక్రమ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. మానేరు వాగును అడ్డాగా చేసుకుని ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఓ పక్క అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను, లారీలను పట్టుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు అక్రమ జీరో ఇసుక దందాపై దాడులతో పాటు లారీల యజమానులు, డ్రైవర్లపై ఎన్ని కేసులు నమోదు చేసినా మల్హర్, కాటేరం మండలాల్లో జీరో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎక్కువగా మల్హర్ మండలంలోని ఇప్పలపల్లి, కేశారంపల్లి గ్రామాల్లో, కాటేరం మండలంలో గంగారం, విలాసాగర్, రేగులగూడెం గ్రామాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను మానేరు నుంచి రవాణా చేస్తూ ఊరి చివరిలో భారీగా డంపులు చేస్తూ రాత్రి వేళల్లో లారీల ద్వారా వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కాటేరంలోని గంగారం, రేగులగూడెం, విలాసాగర్ గ్రామాల్లో రాత్రి వేళల్లో మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఒకచోట డంపు చేస్తూ తెల్లవారుజామున లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు. ఇటీవలే అధికారులు మాటు వేసి దాదాపు 10 లారీలు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా అక్రమ ఇసుక రవాణా ఆగకపోవడం గమనార్హం. మల్హర్, కాటేరం మండలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై దృష్టి పెట్టినట్లు కాటేరం సిఐ నాగార్జునరావు తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నమస్కారం. గత కొన్ని రోజులుగా కాటారం మండలం ఏరియాలో మరియు మల్హార్రావు మండలం ఏరియాలో ఇసుక అనేది జీరో దందాలో పోతుందని మరియు అక్రమంగా రవాణా అవుతుందని చెప్పేసి పలు చోట్ల ఈ యొక్క ఇష్యూ గురించి చర్చలు జరగడం జరుగుతుంది. వాస్తవానికి మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానేరు మరియు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆథరైజ్డ్ టీఎస్ఎండి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీల నుంచి వెళ్ళి చెరా వరకు ఇసుక అనేది డీడీల రూపకంగా తీసుకున్న తర్వాత లీగలైజ్గా తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఎవరైతే ఈ ఇసుకని అక్రమంగా రవాణా చేసే వాళ్ళు ఉన్నారో కొన్ని మానేరు పరివాహక ప్రాంతాలలో అక్రమంగా ఇసుకని లిఫ్ట్ చేసి అది తీసుకుపోతున్నారని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. ఆ వచ్చిన దాని భాగంలో క్రమంగా మా యొక్క గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా అరికట్టడం గురించి వెహికల్ చెకింగ్లు పెట్టడం, లారీల యొక్క వేబిలు చెక్ చేయడం, ఇది దైనందిన మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. ఈ లారీలన్నింటినీ చెక్ చేయడం, వాళ్ళ దగ్గర ప్రాపర్ అయినటువంటి వేబిల్స్ కానీ వాటికి సంబంధించినవి ఉన్నప్పుడు వాటిని కంపల్సరీగా మనకి చెక్ పోస్టులు ఉంటాయి, టీఎస్ఎండి చెక్ పోస్టుల దగ్గర చెక్ చేయించి వాటిని పంపించడం జరుగుతుంది. కొన్ని ఏదైతే మన యొక్క నిఘా కొరబడినటువంటి దారులు ఉన్నాయో ఆ దారులలో కొంతమంది అక్రమంగా ఇసుక తీసుకుపోవడం జరుగుతుంది. అదే క్రమంలో 17వ తారీఖు రోజు దీని మీద చర్యలో భాగంగానే రాత్రి పెట్రోలింగ్లో మేము కొన్ని 7 లారీలను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాటిని సీజ్ చేసి వాటిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి ఇంతకుముందు లోకల్లో రాయడం, మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఫైన్ వేయించి రిలీజ్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి వాటిని కోర్టుకి డిపాజిట్ చేసి వాటిని సీజ్ చేయించేసి కొంచెం కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.